ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో పదే రావడం జరిగింది. కానీ యాక్చువల్గా ఆ పేపర్ విత్డ్రాయల్ కోసమని అక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కేవలం అపాస్ కు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్ తప్ప మిగతా ముగ్గురు బయటికి వెళ్ళడం జరిగింది. 8:30 ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి స్టోరేజ్ పాయింట్ నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకురావడం కోసం అని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే ఒక అతను చీఫ్ సూపరింటెండెంట్ గా అపాస్ ఎగ్జామ్స్ కి వ్యవహరిస్తున్న ఒక గోవిందయ్య గారు అని ఆయన కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల ఇది చోటు చేసుకుంది. కానీ అక్కడ ఎంట్రన్స్ దగ్గర ప్రాపర్ గా అపాస్ ఇది మనకి ఇక్కడ 150 మెంబర్స్ రెగ్యులర్ ఎస్ఎస్సి రాస్తున్నారు, 90 మెంబర్స్ అపాస్ కూడా రాస్తున్నారు. బట్ ఇవాళ మొదటి ఎగ్జామ్ రోజు అపాస్ కు సంబంధించిన అలాట్మెంట్ కేవలం 2 స్టూడెంట్స్ మాత్రమే. సో అందుకని అతను అక్కడ ఉండిపోవడం జరిగింది. ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే అతను వాళ్ళని హ్యాండిల్ చేయడం, స్మూత్ గా హ్యాండిల్ చేయకుండా కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది. కానీ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగలేదు. విదిన్ 15 minutes